ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తున్నామండి. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటో తెలుసా? మీరు శ్రేష్ఠులు, నువ్వు శ్రేష్టమైన వాడివి, నువ్వు శ్రేష్టమైన దానివని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. లూకా 12:7 ఇలా సెలవిస్తుంది, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా అని. ఈ రోజు కొందరు వ్యక్తులు తమ జీవితాన్ని ఇతరులతో ఒప్పంద కావచ్చు, తమ ఫ్యామిలీలు కావచ్చు, తమ యొక్క బ్యాక్గ్రౌండ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇతరులతో కంపేర్ చేసుకుంటూ తమలో తామే చింతిస్తూ ఉంటారు. లేకపోతే ఇతరులు ఇచ్చే కాంప్లిమెంట్స్ని బట్టి ఆధారపడి వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఇతరులు మంచిగా కాంప్లిమెంట్స్ చేస్తే వాటిని బట్టి సంతోషిస్తూ ఆనందపడుతూ వారి జీవితాన్ని కొనసాగిస్తారు. ఇతరులు ఒక్కసారిగా ఏమైనా బ్యాడ్ కాంప్లిమెంట్స్ చేస్తే ఒక్కసారిగా దిగులు పడిపోతూ ఒక్కసారిగా కృంగిపోతూ ఉంటారు. దేవుని పిల్లలు అలా ఉండకూడదండి. దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆదికాండం 1:27 ప్రకారము దేవుడు తన స్వరూపమందు నరుని సృజించిన వాక్యం. నువ్వు ఎవరి స్వరూపంలో ఉన్నావో తెలుసా? దేవుని స్వరూపంలో ఉన్నావు. ఎంత గొప్ప విషయం అండి. కాబట్టి కోపం గురించి ఆలోచించుకుంటూ చింతించడం కాదు, కలవరపడడం కాదు, వారు ఇచ్చే మాటలపై నీ జీవితాన్ని కొనసాగించడం కాదు. దీని వాక్యాన్ని పట్టుకుని నువ్వు నీ జీవితాన్ని కొనసాగించు. నీ జీవితం శ్రేష్టమైన జీవితం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్.